చూస్తే దీన్ని మళ్ళీ రాడ్స్ని కట్ చేసేస్తే ఇదే పునాది అంటున్నారు. మీరు ఈ వైపు చూస్తే ఈ రకమైనటువంటి కేవలం 4 చిన్న రాడ్ ముక్కలు వేసి ఇక్కడ పునాదులు వేసినటువంటి వాటి మీద ఇటువంటి దీనికి పిల్లర్ లేదు, ఏమి లేదు, ఒక బీమ్ వేసేసి దీని మీద పెట్టేసి పైన స్లాబ్ వేసేస్తా ఉన్నారు. ఇది ఎంత దారుణం చూడండి. ఈ రకమైనటువంటి పునాదుల మీద ఈ రకమైనటువంటి సిమెంట్ వేసిన 4 రాడ్ల మీద ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుంది? కనీసం 100 ఏళ్ళు ఉండాలని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎంతకాలం ఉంటుంది ఈ ఇల్లు? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. లోపలికి వెళ్తానండి. ఇందిరమ్మ ఇది జగనన్న కాలనీలో నిర్మిస్తూ ఉన్నటువంటి ఇల్లు ఇది 20-22 సైజుతో ఉండాలి. 20 అడుగులు ఇంటూ 22 అడుగుల సైజులో ఉండాలి. మీరు ఆలోచన చేయండి, 4 ఉంటే, ఒక కుటుంబం ఉంటే, ఇది ఒక రూము, దీంట్లో ఈ చిన్న రూమ్లో మనిషి ఎలా 1 సెంటు భూమితో ఇల్లు అన్నారు. దీంట్లో ఎలా బతుకుతారు ఆలోచన చేయండి. నిర్మాణం చూడండి ఎంత నాసిరకంగా ఉందో ఈ నిర్మాణం అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంత భయానకంగా ఉంటే ఈ ఇల్లు పెద్ద నిజంగా పరిస్థితిలో పెద్ద విపత్తు ఏదైనా వస్తే కూలిపోయే పరిస్థితి. ఆ స్లాబ్ అనీవన్గా ఉండడం కానీ, లేకపోతే ఈ గోడలు వంకర టింకరగా ఉండడం కానీ, లేదా దీనికి బేస్మెంట్ సరిగా లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఎక్కడికి దారి తీస్తాయో ఆలోచన చేయాలి. యాక్చువల్గా చాలా ఇప్పుడు ఇంజనీర్లు చెప్పారు, ఇక్కడ సుమారుగా ఈ ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు సుమారుగా 170 ఎకరాలు ఇక్కడ జగనన్న కాలనీకి ప్రొక్యూర్ చేసినప్పుడు చెప్పారు, ఈ భూమి వ్యవసాయమైన భూమి ఇది, దీంట్లో ఇంటి నిర్మాణం చేపట్టడం అంత క్షేమస్కరం కాదు, ఇది వద్దు అని చెప్తే కూడా దీన్ని రాజకీయ అవసరాల కోసం, కమిషన్ల కోసం ఈ పొలాన్ని తీసుకుని 170 ఎకరాలను తీసుకుని నల్లరేగడి భూమి, ఇది వ్యవసాయానికి మంచి పత్తి పండించేటువంటి నల్లరేగడి భూమి, దీన్ని తీసుకుని జగనన్న కాలనీల కింద మొదలుపెట్టారు. దీని నిర్మాణం కూడా చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు నిర్మాణం సరిగా లేదు, స్పేస్ 1 సెంట్లో సరిపోదు, నాసిరకం బిల్డింగ్ కడతా ఉన్నారు. బిల్డింగ్ కట్టడానికి యోగ్యమైనటువంటి భూమి కూడా కాదు, కుంగిపోయే భూమి, ఆ రకమైనటువంటి పునాదులు, వీటితో ఎంత ఇబ్బంది ఉంటుందో, ఎంతకాలం ఉంటుందో వీళ్ళ ఉద్దేశమే దీన్ని ఏదో రకంగా ముగించామన్న రకంగా ఉంది తప్ప నాణ్యత లేని వ్యవహారం ఇది. తెల్లగా చేస్తాడు, పౌడర్ వేసుకోకపోయినా తెల్లగా చేస్తాడు. అర్బన్కి సంబంధించినటువంటి, పట్టణానికి సంబంధించినటువంటి జగనన్న కాలనీలకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో ఉన్నాను. ఇది మండగిరి పంచాయతీలో వస్తుంది. మనకి సుమారుగా నేను తీసుకున్న సమాచారం ప్రకారంగా 170 ఎకరాలు ఇక్కడ ప్రొక్యూర్ చేసినారు. 170 ఎకరాలు పొలాలని, అగ్రికల్చరల్ ల్యాండ్ని ప్రొక్యూర్ చేసినారు. అప్పట్లోనే ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఈ సర్వేలు చేసిన సందర్భంలో ఈ భూమిలో ఇళ్ళు కట్టుకోవడానికి యోగ్యమైనది కాదు అని అప్పట్లోనే సర్వేయర్లు చెప్పినారు. అందరూ కూడా, ప్రజలు కూడా చెప్తున్న సందర్భంలో వాళ్ళు ఏం పట్టించుకోకుండా 170 ఎకరాలు ఇక్కడ తీసుకున్నారు. దీనికి ఎటువంటి అథెంటికేషన్ లేదు, ఎక్కడా కూడా ఈ అధికారికంగా ఇది చాలా అంటే ఇల్లు ఎవరికైనా పేదవాడికి నరేంద్ర మోదీ గారు ఇల్లు ఇస్తే 100 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటాడు. కానీ ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుందో తెలియదు మనకి. అంటే వీళ్ళు కట్టే విధానము, వీళ్ళు తీసుకున్న పొలం, వీటిని చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇంతకుముందే నేను మీకు పునాదులు ఎలా కట్టారని చూసాను. చిన్న గుంత తవ్వి దాంట్లో కొంచెం సిమెంట్ వేసి 4 రాడ్లు పెట్టి పునాదులు పెట్టేసామంటున్నారు, భీములు వేసామంటున్నారు. ఆ భీముల మీద కన్స్ట్రక్షన్, అది నేను నడుకున్నాను కదా, ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 1, 2, 3 ఇక్కడ ఉన్నాయి. దీని తర్వాత ఆ వెనకాల కనిపిస్తున్నవి, ఈ వెనకాల కనిపిస్తున్నవి ఇళ్ళు మనకు కనిపిస్తానా, ఇది ఇళ్ళు పూర్తి చేసామంటున్నారు. మీరు చూడండి ఎంత నాసిరకంగా ఉన్నాయన్న విషయాన్ని. సరే ఓన్లే ఇవన్నీ నేను చెప్పే విషయం ఏంటంటే, మొట్టమొదటిది ఈ స్థలాన్ని ప్రొక్యూర్ చేయడంలో జరిగినటువంటి అవినీతి. 1 ఎకరా 13,50,000 రూపాయలు చెప్పున ప్రభుత్వం కొన్నట్టుగా మనకి రికార్డుల్లో చెప్తా ఉంది. కానీ ఈ పొలాన్ని 4-5 లక్షల రూపాయలు విలువ చేసే పొలాన్ని ఎస్టిమేషన్లు పెంచి 13,50,000కు పెంచి
సో కోట్లాది రూపాయలని ఎవరైతే స్థలందారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే ఇది. మొన్న 3-4 లక్షల రూపాయలు చేసే స్థలాన్ని 13,50,000 చేసి ఆ డబ్బులన్నీ కూడా రైతుల దగ్గర నుంచి రైతులకు మాత్రం 3-4 లక్షల రూపాయలు ఇచ్చారు. మిగతా డబ్బులంతా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కొట్టేశాడు. ఇక రెండో విషయానికి వస్తే ఇది స్కీమ్ ఎట్లాంటిదంటే స్థలం ఇచ్చిన తర్వాత ప్లాట్ ఇచ్చిన తర్వాత లేదా పట్టా ఇచ్చిన తర్వాత మనం అప్లై చేస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,50,000 రూపాయలు వస్తుంది. 30,000 రూపాయలు పెట్టి నరేగా నిధుల కింద రోడ్లు వాటిని వేయాల్సి వస్తుంది. మిగిలిన కరెంటు కానీ డ్రైనేజ్ కానీ ఈ సదుపాయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ విచిత్రం చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడు, ఆర్భాటం 10,000 పట్టాలు ఇచ్చామని ఆర్భాటంగా ప్రకటించారు 4 ఏళ్ల కిందట. 2 ఏళ్ల కిందట ఒక మాయాజాలం చేశాడు ఈయన. 5,000 మందికి ఇల్లు కడుతున్నాం ఇక్కడ అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు, హడావిడి చేశారు, పత్రికల్లో అంతా రాసుకున్నారు. సంతోషమే. 5,000 ఇల్లు కట్టడానికి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీ, ఆయనకు సంబంధించినటువంటి కంపెనీయే ఇది, ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీని తీసుకొని వచ్చి 5,000 ఇళ్ళు కట్టే కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చినాడు. ఆయన ఇవ్వడానికి లేదు కదా, లబ్ధిదారులు 5,000 మందిని పిలిపించి ఆ సచివాలయాలకి పిలిపించి వాలంటీర్ల ద్వారా మీరు అగ్రిమెంట్లు ఇవ్వండి జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి అనే ఆయన కంపెనీకి అగ్రిమెంట్లు చేయించినారు. కొత్త బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినారు. ఐసిఐసి బ్యాంకులో 5,000 అకౌంట్లు ఓపెన్ చేసినారు. అంటే ఈ ప్రధానమంత్రి పంపించేటువంటి ఈ ఇళ్లకు డబ్బులన్నీ కూడా అకౌంట్లో పడతాయి అనే విధంగా తయారు చేశారు. దాంట్లో పడిన డబ్బుల్ని ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకునేసేలాగా ఏర్పాట్లు బ్యాంకులో అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడే చేసుకున్నారు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఏ స్టేజ్లో ఇప్పుడు నాకు కనిపించిన ఈ రికార్డ్స్ ప్రకారంగా అయితే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. 2 సంవత్సరాల తర్వాత ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. సంతోషం. అయిపోయిన తర్వాత ఒక్కొక్క స్టేజ్ను బట్టి డబ్బులు పడతాయి అకౌంట్లోకి, ఆ లబ్ధిదారుల అకౌంట్లోకి. సో ఏ స్టేజ్లో ఇప్పుడు ఆ పునాదుల స్టేజ్లో ఉంది, దానికి కొంత డబ్బులు. ఈ స్టేజ్లో ఇప్పుడు ఇక్కడ దాకా లేచిన గోడలు ఒక స్టేజు, మీరు అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ కనిపిస్తూ ఉంది, ఇల్లు కనిపిస్తూ ఉంది, దానికి ఒక రేటు, ఈ రకం రేటుకి ఇస్తాం. నా ప్రశ్న ఏంటంటే అంటే లబ్ధిదారులకి అకౌంట్లు ఓపెన్ చేసినప్పుడు ఈరోజు కూడా చాలామంది లబ్ధిదారులతో నేను మాట్లాడినాను, వాళ్ళకు ఏటీఎం కార్డులు ఇవ్వలేదు, చెక్ బుక్లు ఇవ్వలేదు, వాళ్ళ సంతకాలు ఆటో డెబిట్ పెట్టుకున్నారు. అంటే ఆ అకౌంట్లో ఎంత డబ్బులు పడితే అంత వాళ్ళకి వెళ్ళిపోయేలాగా పెట్టుకున్నారు. సో వాళ్ళకి తెలియదు పాపం ఎంత డబ్బులు ప్రధానమంత్రి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు, ఎంత జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతుందని కూడా పాపం తెలియదు వాళ్ళకి. చాలామంది లబ్ధిదారులు అసలు ఎవరికీ తెలియదు, వాళ్ళకి కనీస సమాచారం కూడా లేదు. సో ఏ స్టేజ్లో ఉంది, వీళ్ళు అధికారులతో కుమ్ముక్కై అధికారులు రాసేస్తారు. ఆ మొండి గోడలు ఉన్నప్పుడు కూడా నేను నిలబడుకున్నటువంటి మొండి గోడలు ఉన్నది కూడా ఇల్లులాగా ఇల్లు అయిపోయిందని పూర్తి అయిపోయిందని రాసేస్తే 1,50,000 రూపాయలు అకౌంట్లో పడితే ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోయి అది వెళ్ళిపోతుంది. ఈ విధంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి. సో ఇంక అయిపోయింది, ఎలక్షన్లు వచ్చినాయి, ఇంకా సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఉండడు, ఈ ప్రభుత్వం కూడా ఉండదు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ తెలిస్తే పాపం లబ్ధిదారుల పరిస్థితి ఏంటి? లబ్ధిదారులకు సగంలో మొండి గోడలతో ఉండిపోయినటువంటి ఇళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు సగం పూర్తయిన ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. 170 ఎకరాల్లో 5,000 ఇళ్లలో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో దీన్ని ఎలా చేయాలా? లబ్ధిదారు ఎవరిని అడుగుతాడు? పోయి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని అడిగినాడు అనుకో, నాకేం సంబంధం లేదు, మీరు జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకున్నారు, దానికి డబ్బులు పోయినాయి అంటాడు. జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అంటే ఎవరి దగ్గరే పోతారు పాపం లబ్ధిదారులు? అది ఎవరో కాదు, సాయిప్రసాద్ రెడ్డి సొంత కంపెనీలు అయి ఉండొచ్చు, ఎవరికి తెలుస్తుంది? ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండడు ఈ 5,000 మందికి. సో ఈ రకంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. దీని మొత్తానికి లబ్ధిదారుడు ఎవరు అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. స్థలం కొనడంలో డబ్బు సంపాదించినాడు. ఇప్పుడు కాంట్రాక్టర్ పేరు మీద ఆయన సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ తీసుకొని ప్రజలకు నేరుగా నరేంద్ర మోదీ వేస్తున్న డబ్బుల్ని కొట్టేస్తూ ఉన్నాడు. తర్వాత కూడా కాంట్రాక్ట్ నాతో ఉంది అనే పేరు మీద ఆ కంపెనీ ఈ లబ్ధిదారులు బయటపడలేరు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోతూ ఉన్నాయి. బయట ఎట్ట పడతాడు లబ్ధిదారుడు? జీవితకాలం నాకు అర్థమైనంత వరకు కూడా ఈ 5,000 మంది ఎవరైతే లబ్ధిదారులు ఇళ్ల కోసం డబ్బులు కట్టేశారో వాళ్ళు జీవితకాలం వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశమే లేదు. ఆ రకమైన చక్రబంధనంలో ఇరుక్కుపోయారు 5,000 మంది కూడా. వాళ్ళని ఇప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు, ఎలక్షన్లు కదా మాకు ఓటే అంటాడు, నేను చెప్పినట్టు చేయాలంటాడు, మా మీటింగులకి రావంటాడు.
ఎవరన్నా ఎదిరిస్తే వాడి మీద పోలీస్ కేసులు పెడతాడు. ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. సో ఈ కుంభకోణం ప్రజలకు తెలియాలి, ఆదోని ప్రజలకు కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం డబ్బులండి. ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరివి? ప్రజల డబ్బులే. ప్రజల డబ్బుల్ని లబ్ధిదారుల పేరు మీద ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అనే విషయాన్ని చెప్పడానికే నేను ఈ సమాచారం అంతా తీసుకొని లబ్ధిదారులతో అంతా మాట్లాడి ఈరోజు సైట్ విజిట్కి వచ్చాను. ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఎమ్మెల్యే అన్నవాడు పేదవాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకోవచ్చా? ఎమ్మెల్యే అన్నవాడు లబ్ధిదారు ఎవరైతే నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇళ్ళు కట్టించేటువంటి పేదవాళ్ళందరినీ కూడా ఈ విధంగా దుర్మార్గపు ఆలోచనలతో డబ్బు సంపాదించుకునే వస్తువులాగా మార్చుకోవచ్చా? ఇది ఈరోజు ప్రశ్న. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాల్సి ఉంది. సాయి ప్రసాద్ రెడ్డి అసలు స్వరూపాన్ని చూపించడానికి మాత్రమే నేను మీ అందరి ముందు నిలబడుకోవాలి. సార్ ఎన్ని కోట్లలో ఇది చేరింటచ్చు లబ్ధిదారులది అమౌంట్? నాకు తెలిసినంత వరకు కూడా 5,000 ఇళ్ళు అండి. 5,000 ఇళ్ళు ₹1,00,000 కూడా తీసుకోండి కదా, 50 కోట్లు అయిందా కదా? 50 కోట్లు కాంట్రాక్టర్కి దగ్గర పోయి ఉంటుంది. దాంట్లో ఈయనకి ఎంత కమిషన్ వచ్చి ఉంటుందో మనకి ఎలా తెలుస్తుంది కదా? ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను నేను ఎట్లాగూ 10 రోజుల్లో ఎమ్మెల్యే అవుతాను. అయిన వెంటనే నేను ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ తీసుకొని అవసరమైతే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా అడుగుతాను. పూర్తిగా సమాచారం కోసం సిబిఐ ఎంక్వైరీ చేస్తేనో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు ప్రజల కళ్ళ ముందుకు వస్తాయి. ఎంత డబ్బులు కొట్టేశారు, ఎంత డబ్బులు తినేశారు, ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారనే విషయాన్ని మనం ప్రజల ముందు బ్లాక్ అండ్ వైట్ పెడతాను నేను ఎమ్మెల్యే అయిన వెంటనే. అదే సందర్భంలో ఈ 5,000 మందికి ఎలా ఇళ్ళు పూర్తి చేయించాలనే విషయాన్ని కూడా నేను తీవ్రంగా అందరినీ లబ్ధిదారులందరినీ పిలిచి ఎమ్మెల్యే అయిన వెంటనే అందరికీ మాట్లాడి ఎవరు అకౌంట్లో ఎంత డబ్బులు డిడక్ట్ అయినాయి, ప్రభుత్వం ఎంత వేసింది, ఇంత ట్రాన్స్పరెంట్గా దీన్ని పారదర్శకంగా చేసి ఈ ఇళ్ళు ఎలా పూర్తి చేయాలా అనే విషయం కూడా నేను సీరియస్గా ఆలోచన చేసి పూర్తి చేస్తాను. సార్, ఈ ఇంటికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఇక్కడ అవినీతి జరుగుతుందనే విషయం తెలిసి కూడా మీ బీజేపీ నాయకులు ఇంతవరకు ఎందుకు ఊరికే ఉన్నారంట? బీజేపీ నాయకులు